ఈ షుగర్ పేషెంట్ హెచ్బిఏవన్సీ చూడండి మంచి కంట్రోల్‌లో ఉంది. అంటే దీని అర్థం ఏంటి? పేషెంట్ లాస్ట్ 3 మంత్స్ నుంచెల్లి షుగర్ అనేది మంచి కంట్రోల్‌లో ఉంచుకున్నారని. అయితే ఫాస్టింగ్ పోస్ట్‌లని చూడండి కొంచెం ఎక్కువగా ఉంది. అదేంటి హెచ్బిఏవన్సీ నార్మల్ ఉంది గదా! అంటే మరి పేషెంట్‌ని అడిగితే ఏమని చెప్పారంటే, "సార్ లాస్ట్ 3 రోజుల నుంచెల్లి ఈ ఫంక్షన్‌లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫుడ్ హెవీగా తీసుకోవడం అయింది. అదే కాకుండా స్వీట్లు గూడా కొంచెం తీసుకున్నా సార్. దానివల్ల షుగర్ అనేది పెరిగింది" అని చెప్పారన్నమాట. కానీ హెచ్బిఏవన్సీ ఏంటంటే మీరు లాస్ట్ 3 మంత్స్ నుంచి మంచి కంట్రోల్ ఉంచుకున్నారు. బట్ ఈ లాస్ట్ 3 డేస్ కొంచెం హెవీ అవ్వడం వల్ల ఏంటి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి అనేదే పెరుగుతది. హెచ్బిఏవన్సీ అనేది ఇమ్మీడియేట్ గా పెరగదు. ఒకవేళ ఈ పేషెంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి ఫుల్ గా ఫంక్షన్స్ గానీ లేకపోతే హెవీగా ఫుడ్ తీసుకొని సరిగ్గా కంట్రోల్ లేకపోతే అప్పుడు హెచ్బిఏవన్సీ అనేది పెరుగుతుంది. అంతేగాని 2-3 డేస్ హెవీగా తీసుకోవడం వల్ల హెచ్బిఏవన్సీ అనేది పెరగదు. అందుకోసమే 3 నెలలకు ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్‌లతో పాటు హెచ్బిఏవన్సీ చేపియడం కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకు అసలు లాస్ట్ 3 మంత్స్ నుంచి కంట్రోల్ ఉందా లేదా లేకపోతే రీసెంట్ గా ఇలా పెరిగిందా అనేది తెలుస్తుందన్నమాట. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.